ఓకే, చూడండి ఇందాక మాల్కం చెప్పుకున్నాం కదండి. మాల్కం చెప్పుకున్నప్పుడు మాల్కంని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఫిక్స్డ్ మాల్కం, రెండు హ్యాంగింగ్ మాల్కం. మాల్కం వ్యాయామాలు చేసేవారు ఏ ఆయిల్ ఉపయోగించాలండి? క్యాస్టర్ ఆయిల్ ఉపయోగించాలి. నెక్స్ట్ మాల్కం చేసేటప్పుడు విద్యార్థుల్ని ఏ రకంగా ఏ క్లాస్ ఫార్మేషన్లో నిలబెట్టుకోవాలంటే సెమీ సర్కిల్లో నిలబెట్టుకోవాలి. ఏంటండి సెమీ సర్కిల్? మీకు ఈ క్లాస్ ఫార్మేషన్స్ అన్నీ విడిగా మళ్ళీ ఒక పేజ్లో మీకు కనీసం ఒక 5 or 8 ఫార్మేషన్స్ వస్తాయండి. అవి చెప్పుకుందాం. ఓకే, అవన్నీ మీకు క్లాస్లోనే చెప్తాను. అదేవిధంగా మీకు మెటీరియల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు మెటీరియల్ అవసరమైనట్లయితే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు మెటీరియల్, టెస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్ కూడా మీ డౌట్లు కూడా నేను క్లారిఫై చేస్తాను. ఈ క్లాసులు మీరు చక్కగా వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒకటండి, మనకి నోటిఫికేషను వచ్చి ప్రభుత్వంలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ నెక్స్ట్ గవర్నమెంట్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చే టైంకి మీరు జిల్లాలో చక్కగా మీ జిల్లాలో కనీసం ప్రతి జిల్లాకి తక్కువలో తక్కువ ఒక 50 పోస్టులు ఇచ్చినప్పటికీ మీరు టాప్ 10లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి, సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలను ఏమంటామంటే అష్టాంగ దండాలు అంటాం. ఏమంటామండి? అష్టాంగ దండాలు. ఈ సూర్య నమస్కారాలని ఎప్పటి నుంచి వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళికని అనుసరించి ఏ తరగతి నుంచి బోధించవచ్చు అంటే 6వ తరగతి నుంచి బోధించవచ్చండి. ఏ తరగతి నుంచి? 6వ తరగతి నుంచి బోధించవచ్చు. మీరు గమనించినట్లయితే సూర్య నమస్కారాల్లో ఉండే కౌంట్స్, అష్టాంగ దండాల్లో ఉండే దశలు లేదా సోపానాలు మీరు గమనించినట్లయితే 10 సార్. మీకు ఎక్కడైనా బుక్లో 12 ఆ విధంగా ఉన్నట్లయితే మీరు దాన్ని డిలీట్ చేసేయండి. దీంట్లో చూసుకున్నట్లయితే 12 కౌంట్స్ ఉంటాయి యాక్చువల్గా. దాంట్లో 2 రిపీటెడ్ కౌంట్స్. గతంలో 2008 డిఎస్సిలో 10 మాత్రమే. నేను అప్పుడు చెప్పానండి, 2008లో కూడా ఈ బిట్ రావడం జరిగింది. అప్పుడు నా దగ్గర వచ్చిన పిల్లలకు చెప్పాను. 12 పెట్టిన వాళ్ళందరికీ ఒక మార్క్ క్లాస్ అయిపోయింది. అష్టాంగ దండాలు లేదా సూర్య నమస్కారాల్లో ఉండే దశలు ఎన్నంటే పెట్టాలండి? 10 పెట్టాలి. ఓకే, నెక్స్ట్ కంబాటివ్స్. కంబాటివ్స్ అంటే కంబాటివ్స్ సాధారణంగా 2 రకాలండి. ఒకటి మాస్ కంబాటివ్స్, నెక్స్ట్ ఇండివిజువల్ కంబాటివ్స్. ఏంటంటే మాస్ కంబాటివ్స్, ఇండివిజువల్ కంబాటివ్స్. చూద్దాం, మాస్ కంబాటివ్స్ అంటే ఏంటి, ఇండివిజువల్ కంబాటివ్స్ అంటే ఏంటి. మాస్ కంబాటివ్స్ అంటే గ్రూప్ మొత్తం ఏదైనా యాక్టివిటీ చేస్తామనుకోండి, దాన్ని మాస్ కంబాటివ్స్ అంటాం. అదేవిధంగా ఓన్లీ సింగిల్ టు సింగిల్ 1-on-1 ఫైట్ చేసుకున్నారనుకోండి, రెజ్లింగ్, జూడో, కుంగ్ఫు, కరాటే, ఇవన్నిటిని ఏమంటామంటే కంబాటివ్స్ అంటాం. దీన్ని సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ అంటాం. ఏమంటే సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ. అదేవిధంగా కంబాటివ్స్ చేయించినప్పుడు తరగతిని ఏ ఆకారంలో ఉంచుకోవాలంటే సెమీ సర్కిల్. ఓకేనండి, సెమీ సర్కిల్. మనం వ్యాయామ విద్య బోధనలో వచ్చేటప్పటికి అత్యుత్తమమైన క్లాస్ ఫార్మేషన్ ఏంటంటే సెమీ సర్కిల్ ఫార్మేషన్ అండి, దాంట్లో నో డౌట్. ఓకే అండి, అదేవిధంగా మనకి మాస్టర్లు చేయించేటప్పుడు, అదేవిధంగా ఎలిమెంటరీ విద్యార్థులకు బోధన చేసేటప్పుడు కొన్ని రకాల క్లాస్ ఫార్మేషన్స్ ఉన్నాయండి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, కంబాటివ్స్ అక్కడ వరకు అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ లెసన్ ప్లాన్కి వెళ్దాం సార్. లెసన్ ప్లాన్ సాధారణంగా పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అనే భావన ఎప్పుడు వచ్చిందంటేనండి, హెర్బర్ట్ స్పెన్సర్ అనేవాడు ఏం చేశాడంటే లెసన్ ప్లాన్, నేను చెప్పేది ఇప్పుడు సాధారణ విద్యకు సంబంధించి హెర్బర్ట్ స్పెన్సర్ అనేవాడు దీని యొక్క సోపానాలు ఇవ్వడం జరిగిందండి, లెసన్ ప్లాన్. అదేవిధంగా వ్యాయామ విద్య బోధనకు వచ్చేటప్పటికి ఫిజికల్ ఎడ్యుకేషన్ లెసన్ ప్లాన్ వచ్చేటప్పటికి పెర్హెన్రిక్ లింగ్ యొక్క కుమారుడు, ఇతడు పెర్హెన్రిక్ లింగ్ని ఏమంటామంటే స్వీడన్ వ్యాయామ విద్య పితామహుడు అంటామండి. ఏమంటాం? స్వీడన్ వ్యాయామ విద్య పితామహుడు. ఇతని యొక్క కుమారుడు ఉన్నాడండి. ఇతని కుమారుడు పేరు ఏంటంటే జల్మార్లింగ్. ఏంటండి? జల్మార్లింగ్. ఈ జల్మార్లింగ్ అనేవాడు ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా పాఠ్య ప్రణాళికను శాస్త్రీయబద్ధంగా వివరించడం జరిగిందండి. ఏం జరిగిందండి? మొట్టమొదటిసారిగా వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళికను శాస్త్రీయబద్ధంగా వివరించిన వాడు ఎవరు అంటే జల్మార్లింగ్. ఓకే అండి, జల్మార్లింగ్. అసలు సాధారణంగా పాఠ్య ప్రణాళికను చూసుకున్నట్లయితే 2 రకాల పాఠ్య ప్రణాళికలు ఉన్నాయండి.
ఒకటి సాధారణ పాఠ్య ప్రణాళిక, రెండు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక. ఓకే, పాఠ్య ప్రణాళిక అనేది ఈ పాఠ్య ప్రణాళిక తయారు చేసుకోవడం ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఈ పాఠ్య ప్రణాళికను వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళిక ఎవరు తయారు చేస్తారండి? ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ లేదా పీఈటీ. ఓకే అండి, ఎప్పుడు తయారు చేస్తారు లెసన్ ప్లాన్? నేను రాత్రి తయారు చేసుకుని తలకని పెట్టుకుని పడుకుంటారండి? పడుకోరు. ఎప్పుడు? స్కూల్కి వెళ్ళగానే తయారు చేస్తామండి? తయారు చేయం. ఎప్పుడు తయారు చేస్తాం? లెసన్ ప్లాన్ అనేది బిఫోర్ గోయింగ్ టు క్లాస్. గతంలో అడగడం జరిగిందండి, వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళిక ఎప్పుడు తయారు చేస్తారు? వ్యాయామ విద్య పాఠ్య ప్రణాళిక బిఫోర్ గోయింగ్ టు క్లాస్, తరగతికి వెళ్లే ముందు లెసన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటారు. ఈ లెసన్ ప్లాన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? లెసన్ ప్లాన్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి అంటే ఒక దిక్సూచి వల్ల పనిచేస్తుంది. ఈ లెసన్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి? లెసన్ ప్లాన్ అంశం ఏంటి? లెసన్ ప్లాన్లో మనం ఏ విషయాన్ని ఎప్పుడు బోధించాలి, ఎంత టైం స్పాన్లో బోధించాలి, ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, నెక్స్ట్ పాఠ్యాంశాన్ని ఎలా కొనసాగించాలి. ఓకేనండి, పాఠ్యాంశాన్ని ఎలా కొనసాగించాలి, రేపటి పాఠ్యాంశానికి విద్యార్థులను మళ్ళీ ఎలా సన్నద్ధం చేయాలి, ఈ రోజు పాఠ్యాంశానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేయాలి. ఈ అంశాలన్నీ కూడా దేంట్లో ఉంటాయండి? లెసన్ ప్లాన్లో ఉంటాయి. ఏంటండి? లెసన్ ప్లాన్లో ఉంటాయి. మనం చెప్పుకున్నాం సాధారణంగా పాఠ్య ప్రణాళికను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సాధారణ పాఠ్య ప్రణాళిక, రెండు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక. చూసుకుందాం. ఈ ప్రత్యేక పాఠ్య ప్రణాళిక మళ్ళీ రెండు రకాలుగా విడిపోతుందండి. స్పెసిఫిక్ జనరల్ లెసన్ ప్లాన్ అంటాం, జనరల్ లెసన్ ప్లాన్, అదేవిధంగా స్పెసిఫిక్ లెసన్ ప్లాన్. మళ్ళీ స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ వచ్చి రెండు రకాలుగా విడిపోతుందండి. లెసన్ ప్లాన్ ఫర్ మేజర్ గేమ్స్, లెసన్ ప్లాన్ ఫర్ అథ్లెటిక్స్. ఓకే అండి, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లేదా అథ్లెటిక్స్. అది మనం తర్వాత లెసన్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, సాధారణంగా పాఠ్య ప్రణాళికను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సాధారణ పాఠ్య ప్రణాళిక, రెండు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక. ఇక్కడ చూద్దాం. సాధారణ పాఠ్య ప్రణాళికలో ఉండే భావాలు, సోపానాలు లేదా అంశాలు ఎన్ని అంటే ఎన్ని పెట్టాలండి? 6. ఎన్ని పెట్టాలి? 6. ఇక్కడ చూసుకుందాం. అసెంబ్లీ అండ్ రోల్ కాల్, ఇంట్రడక్టరీ పార్ట్, ఫార్మల్ పార్ట్, స్పెషల్ పార్ట్, రిక్రియేషన్ పార్ట్, అసెంబ్లీ అండ్ డిస్మిసల్. ఓకే, చూద్దాం. అసెంబ్లీ ఇక్కడ మనం మీకు కోడ్ జ్ఞాపకం ఉండాలంటే ఏం లేదు సార్, 6 భాగాలు కదా, 2, 5, 10, 8, 18, 2. చిన్న కోడ్ పెట్టుకోండి. 2, 5, 10, 8 కలపండి, 18, 10 ఉన్న 2 కింద వేసేయండి సరిపోద్ది. 2, 5, 10, 8, 18, 2. దీన్ని 6 పార్ట్లు అండి. ఓకే, అసెంబ్లీ అండ్ రోల్ కాల్. మనకున్న సమయం సాధారణంగా 40 నుంచి 45 నిమిషాలు ఉండడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ అసెంబ్లీ అండ్ రోల్ కాల్లో విద్యార్థులందరినీ సమావేశపరుస్తాం. ఓకే అండి, 1 to 25 మెంబర్స్ లేదా 30 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఈరోజు పలానా వ్యక్తి పలానా స్టూడెంట్ రాలేదంటే ఆడు ఎందుకు రాలేదు, ఆడు అటెండ్ ఎందుకు నమోదు అవ్వలేదని మనం దీంట్లో వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనం బిఫోర్ గోయింగ్ టు క్లాస్ అంటే క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు పిల్లవాళ్ళకి రోల్ కాల్ తీసుకుని నిన్న ఏం యాక్టివిటీ చేసాం, ఈరోజు ఏం చేస్తాం, అది పిల్లవాళ్ళకి వివరించి అసెంబ్లీ అండ్ రోల్ కాల్ అయినట్టునే పిల్లవాళ్ళకి ఉపోద్ఘాతం ఇంట్రడక్టరీలోకి వెళ్ళిపోవడం అండి. ఈ ఇంట్రడక్టరీలో పార్ట్లో ఏముంటాయంటే రన్నింగ్, జాగింగ్, జర్కింగ్, సింపుల్ వ్యాయామాలు. ఏంటండి? శరీర వ్యాయామం అంటే ఏదైనా మన క్లాస్లో చెప్పుకున్నాం. వార్మింగ్ అప్. ఏంటండి? వార్మింగ్ అప్. వార్మింగ్ అప్ అంటే ఏంటి? ఏదైనా వ్యాయామ క్రియలు చేయనప్పుడు శరీర భాగాలను సన్నద్ధం చేయడానికి వార్మింగ్ అప్ అంటాం. నెక్స్ట్ లైక్ ఇదే ఉపోద్ఘాతంలో ఉంటుందండి. ఇంట్రడక్టరీ పార్ట్లో రన్నింగ్, జాగింగ్, జర్కింగ్, సింపుల్ వ్యాయామాలు ఉంటాయి. వార్మింగ్ అప్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ లాంఛన ప్రభావం, ఫార్మల్ పార్ట్. దీంట్లో ఫార్మల్ పార్ట్లో ఏముంటాయంటే శరీర ఆకృతికి ఉపయోగపడే శరీర ఆకృతికి ఫార్మల్ పార్ట్, శరీర ఆకృతికి ఉపయోగపడే కసరత్తులు ఈ ఫార్మల్ పార్ట్లో మనం చేయడం జరుగుతుంది. దీన్ని ఆకృతి భాగం అని కూడా అంటామండి. ఏమంటాం? శరీర ఆకృతి భాగం
లెసన్ ప్లాన్లో ఇంపార్టెంట్ అయిన భాగం ఏంటంటే ఫార్మల్ పార్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పెషల్ పార్ట్ 8 నిమిషాలకు సమయం కేటాయించడం జరుగుతుంది. ఈ 8 నిమిషాల సమయంలో మనం ఏ అయితే పాఠ్యాంశాన్ని పిల్లవాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నామో ఆ పాఠ్యాంశం తాలూకా మెయిన్ థీమ్ యోగా నేర్పించాలనుకుంటున్నాం, పిల్లలకు ఒక ఆసనం నేర్పించాలనుకుంటున్నాం, ఆ ఆసనానికి సంబంధించింది ఏ భాగంలో బోధిస్తామండి? ప్రత్యేక భాగంలో బోధిస్తాం. ఓకే, ఈ 8 నిమిషాల సమయం అయిపోయిన తర్వాత పిల్లవాళ్ళకి ఒక దండాసనం వేయించాం, ఏదో యాక్టివిటీ చేయించాం. ఆ తర్వాత నెక్స్ట్ రిక్రియేషన్ పార్ట్, విద్యార్థులకు ఎక్కువగా వినోదాన్ని పంచే భాగం ఏంటంటే రిక్రియేషన్ పార్ట్. సాధారణంగా ఈ రిక్రియేషన్ పార్ట్లో మనం ఏం ఆడిస్తామండి? మైనర్ గేమ్స్ అనేవి ఉంటాయి, రిక్రియేషన్ యాక్టివిటీ గేమ్స్ ఉంటాయి. ఆ రిక్రియేషన్ గేమ్స్ ఇక్కడ ఆడించడం జరుగుతుంది. నెక్స్ట్ 6 అసెంబ్లీ అండ్ డిస్మిసల్, విద్యార్థులందరినీ మళ్ళీ సమావేశపరుస్తాం. సమావేశపరిచిన తర్వాత ఈరోజు యాక్టివిటీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి మళ్ళీ రేపటి యాక్టివిటీకి సన్నద్ధం చేస్తూ ఈ పీరియడ్ని మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. ఏంటండి, ఆ పాఠ్యాంశం మొత్తం అయిన తర్వాత ఆ తరగతిని క్లాస్ అండ్ డిస్మిసల్ చెప్పేసి ఎవరి తరగతికి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఓకే సార్, గమనించారు కదా. సాధారణంగా పాఠ్య ప్రణాళికను శాస్త్రీయబద్ధంగా రూపొందించిన వాడు ఎవరండి? జెల్మార్లింగ్. ఎవరండి? పియర్ హెన్రిక్ లింగ్ యొక్క కుమారుడు జెల్మార్లింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠ్య ప్రణాళిక ఎన్ని రకాలు? ముఖ్యంగా పాఠ్య ప్రణాళిక 2 రకాలు, సాధారణ పాఠ్య ప్రణాళిక, అదేవిధంగా ప్రత్యేక పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళికను ఎప్పుడు తయారు చేస్తాం? ఎవరు తయారు చేస్తారు? ఫిజికల్ డైరెక్టర్. ఎప్పుడు తయారు చేస్తారు? ఒక రోజు ముందుగా, వారం రోజుల ముందుగా తయారు చేసుకోరండి. బిఫోర్ గోయింగ్ టు క్లాస్, తరగతికి వెళ్ళే ముందు మనం పాఠ్య ప్రణాళికని తయారు చేసుకుని వెళ్ళాలి. పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? దిక్సూచి వల్లే పనిచేస్తుంది. పాఠ్యాంశాన్ని ఏ పద్ధతిలో ఏ విధంగా క్రమ పద్ధతిలో బోధించాలో స్పెసిఫిక్గా మనకి లెసన్ ప్లాన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సాధారణ పాఠ్య ప్రణాళికలో భావాలు, సోపానాలు లేదా అంశాలు అంటే ఏం పెట్టాలండి? 6 పెట్టాలి. ఒకటి అసెంబ్లీ అండ్ రోల్ కాల్, దీని యొక్క సమయం ఎంతండి? 2 నిమిషాలు. అదేవిధంగా ఇంట్రడక్టరీ పార్ట్, ఉపోద్ఘాతం, దీంట్లో ఏమంటాయి? ఇంట్రడక్టరీ పార్ట్లో రన్నింగ్, జాగింగ్, జర్కింగ్, సింపుల్ వ్యాయామం ఉంటాయి. అదేవిధంగా లాంఛన ప్రాయ భాగం, ఫార్మల్ పార్ట్, శరీరం ఆకృతి ఏర్పడడానికి అవసరమైన భాగం ఏంటంటే ఫార్మల్ పార్ట్, లాంఛన ప్రాయ భాగం. అదేవిధంగా స్పెషల్ పార్ట్, మనం ఏ యాక్టివిటీని అయితే చెప్పాలనుకుంటున్నామో ఆ యాక్టివిటీని ఈ స్పెషల్ పార్ట్లో బోధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పెషల్ పార్ట్ అయిపోయిన తర్వాత విద్యార్థులకి వినోదాన్ని పంచిచ్చే భాగం ఏంటంటే రిక్రియేషన్ పార్ట్. రిక్రియేషన్ పార్ట్ కూడా ఆ 18 నిమిషాల సమయం అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే విద్యార్థులందరినీ సమావేశపరిచి నెక్స్ట్ తరగతికి వాళ్ళని సన్నద్ధం చేసి క్లాస్ డిస్పర్స్ చెప్పేసి వాళ్ళ యొక్క తరగతులకి పంపేయడం జరుగుతుందండి. ఓకే.